7 టీవీ న్యూస్ నేను ప్రియాంక. ముందుగా హెడ్లైన్స్. మన్యం జిల్లా కిచ్చాడ గ్రామంలో కింగ్ కోబ్రా కలకలం. 16 అడుగుల కోబ్రా హల్చల్తో హడలెత్తిన ప్రజలు. సమాజాన్ని మార్గనిర్దేశం చేసేది యువతేనన్న పార్వతీపురం కలెక్టర్. కొత్త వలసలో ఘనంగా యువజన దినోత్సవ వేడుకలు. బొబ్బిలి పట్టణంలో ఘనంగా తిరంగా ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే బేబీ నాయన. డీటెయిల్స్ చూస్తే కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో రైతుల ఆనందోత్సాహం నెలకొంది. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల కింద రైతులకు మొదటి విడత నిధులు జమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో రైతులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అన్నదాతకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది, సంక్షోభంలోనూ అభివృద్ధి ధ్యేయమని ఎమ్మెల్యే అన్నారు. రైతులు లేకపోతే ప్రభుత్వం లేదని, జీవనం లేదని, రాష్ట్ర అభివృద్ధి అన్నదాత సంతోషంతోనే సాధ్యమవుతుందన్నారు. ఓకే సార్ సార్ ఓకే కొంచెం గుంటూరు జిల్లా పోలీసులు ఈగల్ టీం సహకారంతో 1840 కేజీల గంజాయిని దహనం చేయడానికి సిద్దమయ్యారు. గుంటూరులో ఈగల్ టీంతో కలిసి కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ సతీష్ కుమార్ 2017 నుంచి 25 వరకు స్వాధీనం చేసుకున్న గంజాయిని జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులో దహనం చేస్తున్నట్లు తెలిపారు. యువతను మాదక ద్రవ్యాల వాడకం నుంచి దూరం చేయాలని ఎస్పీ తెలిపారు. డిస్ట్రాయ్ చేయడం అనేది ఈ రోజు చేస్తున్నాము. జిందాల్ ప్లాంట్ లో వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ జిందాల్ ప్లాంట్ లో ఈ దహనం పెడుతున్నాము. దీంట్లో ఈ 1840 కేజీస్ ఓవర్ మనకు ఈ గంజా మాత్రం అరౌండ్ డ్రై గంజా 99 కేసెస్ లో, తర్వాత లిక్విడ్ గంజా మనకి 7 కేసెస్ లో 2.23 లీటర్స్, తర్వాత MDMA డ్రగ్స్ అదొక 3 కేసెస్ లో 0.023 గ్రామ్స్ అండ్ ఇంకొక కేసులో డిఫరెంట్ 3-4 డ్రగ్స్ కలిపి సీజ్ చేయడం జరిగింది. ఇది అన్ని కలిపి ఈ రోజు దహనం పెడుతున్నాము. సో ఈ కోర్టు ప్రాసెస్, కోర్టులో ఇన్వెంటరీ జరుగుతాయి ఆనరబుల్ జడ్జ్ ముందు. ఇన్వెంటరీ కంప్లీట్ అయిన తర్వాత మనం ఒక కమిటీ ఫామ్ చేస్తాము. 3 మెంబర్స్ కమిటీ ఫామ్ చేస్తూ ఇదన్నీ కూడా వెయిట్ అన్ని చెక్ చేస్తూ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మీడియేటర్స్ వెయిట్ చెక్ చేస్తూ దాన్ని దహనం పెడతాము. సో ఆ ప్రాసెస్ ఈరోజు చేస్తున్నాము. సో ఇప్పుడు ఇది మన గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీసు ఈగల్ కలిపి ఈ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవుతున్నాము. దీంట్లో ఈ 2025లో మనం చూసామంటే ఈ 7 months అంటే 8th month 11th day రన్నింగ్ ఇప్పుడు వరకు టోటలీ
మనకి 44 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిలో టోటలీ మనకి 1050 kgs గంజా అండ్ 219 పర్సన్స్ ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 219 పర్సన్స్ లో కూడా 25 ఇయర్స్ బిలో చూసామంటే 109 పర్సన్ ఉన్నారు అవుట్ ఆఫ్ 219 లో. కొన్ని యంగ్స్టర్స్ దీంట్లో కొంచెం మన ఫోకస్ కూడా ఎక్కువ ఈ యంగ్స్టర్స్ పైననే ఉంది. సో ఇది కమింగ్ డేస్ లో అరికెట్టడానికి పిట్ అండ్ డిపిఎస్ యాక్ట్. కాకినాడ జిల్లా చిన్నశంకర్లపూడి గ్రామంలో ఇటీవల దళితవాడలో జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన నిరాశ్రయులకు అంబేద్కర్ యూత్ సభ్యులు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పూడి అంబేద్కర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. గ్రామం ఇక్కడ అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆనంద్, మాది పెద్ద సంఖ్యలపూడి గ్రామం. ఇక్కడ చిన్న సంఖ్యలపూడి గ్రామం అంటే మా ఊరు పక్కన గ్రామం అంటే చిన్న సంఖ్యలపూడి గ్రామం. ఇక్కడ 6 పూరి గుడిసెలు కాలిపోయినండి మొన్న వారం రోజుల క్రితం. అది ఎలా సంభవించిందనేది తెలియదు కానీ వాళ్ళు చాలా నష్టపోయారండి. వీళ్ళకి మాకు తోచినంత సహాయంగా మా గ్రామం నుంచి, అలాగే మా ఊర్లో పనిచేస్తున్నటువంటి స్పందనలో ఒక అబ్బాయి పనిచేస్తున్నాడు. ఆయన స్టాఫ్, ఆయన పేరు నాగేశ్, ఆయన స్టాఫ్ కొంత అమౌంట్ కలెక్ట్ చేసుకుని ఒక్కొక్క కుటుంబానికి 2000 చొప్పున ఇవ్వడం జరిగింది. సో వీడియో చూసిన మీరు కూడా వీళ్ళకి కొద్దిగా సహాయం చేయాలని మిమ్మల్ని అందరినీ మరీ కోరుతున్నాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలిపారు. జిల్లా సాధికార కమిటీ అధ్యక్షులు కొప్పెర్ల నాగరాజు సారథ్యంలో సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు కాకపోయినా తక్షణమే తన దృష్టికి తీసుకువస్తే సమస్యని పరిష్కరిస్తానని ఎమ్మెల్యే రోషన్ తెలిపారు. ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏవైతే మనం ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈరోజు నాయకులకి 200 యూనిట్స్ దాకా మరి ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది. ఆ విషయంలో నాయకులకు సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే కాకుండా గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఏదైతే దేవాలయం పనిచేసే నాయకులకి వేతనం 15,000 నుంచి 25,000 చేయడం జరిగింది. అది కేవలం మరి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే అది జరిగిందని చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్క దేవాలయ కమిటీలో మరి బోర్డులో వారికి మెంబర్ ఇవ్వాలని కూడా చెప్పి మరి ఆదేశించడం జరిగింది. మరి ఇవన్నీ చూస్తుంటే బీసీల మీద ఎంత ప్రేమ ఉన్నది అనేది అందరూ కూడా అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మరి బీసీలు అంటే టీడీపీ బీసీలు అనేది మొదటి నుంచి కూడా ఉంది. మరి బీసీల సహకారంతో మరి ఈ రోజున మనం అధికారంలోకి వచ్చాము. మరి బీసీల సపోర్ట్ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి. అలాగే మీకున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తప్పకుండా నేను పార్టీ దృష్టికి తీసుకెళ్ళి మీకు పరిష్కారం వచ్చే విధంగా నేను కృషి చేస్తాను. చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో బ్రాహ్మణ వీధిలోని శ్రీ దిగ్విజయ సీతారామాంజనేయ స్వామి సహిత శ్రీ రాఘవేంద్ర స్వామి వారి 354వ వార్షిక ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. 3 రోజుల పాటు మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర స్వామి విగ్రహానికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అలంకరణ నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. గట్టిగా హరి సర్వోత్తమ హరి జీవోత్తమ హరి జీవోత్తమ హరి సర్వోత్తమ హరి జీవోత్తమ హరి సర్వోత్తమ శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌమునికి జై శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌమునికి జై శ్రీ రాఘవేంద్ర సర్వోత్తమ గట్టిగా హరి సర్వోత్తమ హరి జీవోత్తమ హరి జీవోత్తమ హరి సర్వోత్తమ హరి జీవోత్తమ హరి సర్వోత్తమ శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌమునికి జై శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌమునికి జై శ్రీ రాఘవేంద్ర గట్టిగా హరి సర్వోత్తమ హరి జీవోత్తమ హరి జీవోత్తమ హరి సర్వోత్తమ హరి జీవోత్తమ హరి సర్వోత్తమ శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌమునికి జై శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌమునికి జై శ్రీ రాఘవేంద్ర గట్టిగా హరి సర్వోత్తమ హరి జీవోత్తమ హరి జీవోత్తమ హరి సర్వోత్తమ హరి జీవోత్తమ హరి సర్వోత్తమ శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌమునికి. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో భక్తి శ్రద్ధలతో స్వర్ణ రథోత్సవం నిర్వహించారు. ఆలయ మాడవీధుల్లో స్వర్ణ రథాన్ని తిప్పడం ఆలయ పరిసర ప్రాంతాన్ని భక్తులతో కిక్కిరిసేలా చేసింది. స్వామివారు బంగారు రథంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఘనోత్సవంలో దేవస్థానం ఈవో
శ్రీ పెంచుల కిషోర్, ఏఎస్పీ రాజశేఖర్ రాజు, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు కోదండపాణి పాల్గొన్నారు. विष्णाभेददायति या जातमस्य महता महिब्रवत् सकमयो गोपदारादावस्यं विशोभता पर కోనసీమ జిల్లా పి గన్నవరం వైసీపీ కార్యాలయంలో వైసీపీ నేత గన్నవరపు శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. మీరు కూడా ఎంతకాలం తింటారో తినండి. ప్రజలు ప్రశ్నించే రోజు వస్తుంది. ప్రజల ఓట్ల ద్వారా బుద్ధి చెప్పే రోజు వస్తుంది. ఆ రోజు తెలుసుకుంటారు. గురి కింద గించేటువంటి సామెతలు మీరు చేస్తున్నారు. గురి కింద గింజ పైన ఎరుపు చూసుకుంటుంది కానీ కింద ఎరుపు నలుపు చూసుకోవట్లేదు. నలుపును కూడా మీరు చూడాలి. మీరు చూసేది చేసేది అన్నీ కూడా మనం కరెక్ట్గానే చేస్తామని అనుకుంటున్నారేమో. మీరు ప్రజాపాలన మీద దృష్టి పెట్టండి. ప్రజల వద్దకు వెళ్ళండి. ప్రజల వద్దకు వెళ్ళి ప్రజలను అడగండి. మీకు ఏం అవసరమో అని అడగండి. ఈవేళ హౌసింగ్ లోన్ కావాలని ఎంతోమంది తిరుగుతున్నారు. ఏమీ లేదు. ఒక ఎండియూ వెహికల్స్ ద్వారాగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో, ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఈ బియ్యం పౌర సరఫరాల నుంచి బియ్యం చేసుకున్న రేషన్ బియ్యం దాంట్లో ఎవరైతే ఉన్నారో వారికి ఇంటింటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు బియ్యం పంపించే దాఖలాలు ఉన్నవి. ఈవేళ వాళ్ళందరూ గోల్ చేస్తున్నారు. బాబు తినే బియ్యం కూడా ఎంతో 2 కిలోమీటర్లు, కిలోమీటర్న్నర, 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళవలసి వస్తుంది. అక్కడ కూడా లైన్లో నిలబడవలసి వస్తుంది. అందుకని మేము చాలా బాధలు పడుతున్నాం, చాలా ఇబ్బందులు పడుతున్నామని వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. ఇవన్నీ మీరు గుర్తు చేసుకోండి. శాసనసభ్యుల వారు ఇవన్నీ కూడా మీరు చట్టసభలో అడగండి. శాసనసభలో మీరు ప్రశ్నించండి. ప్రజల పక్షాన మాట్లాడండి. ఇమానేసి మీరు పర్సనల్గా మరి గ్లెడ్జెస్ పెట్టుకుని పర్సనల్గా మీరు విమర్శించుకోవడం అనేది ఒక శాసన మండలి సభ్యుల్ని మళ్ళీ మీరు కూడా అతనికి వార్నింగ్ ఇచ్చినటువంటి మాట్లాడటం అనేది సభ్య సమాజానికే చేటని, సభ్య సమాజానికే గౌరవంగా లేదని మేము మీ మీడియా మిత్రులు. మన్యం జిల్లా కురుపాం మండలంలో కిచ్చాడ గ్రామంలో కింగ్ కోబ్రా కలకలం రేపింది. స్థానికులను హడలెత్తించింది. సుమారు 16 అడుగుల విషసర్పం కిచ్చాడ గ్రామంలోని అగురు శివ ఇంటి పెరట్లోని మరుగుదొడ్డిలో చేరి భయాందోళనకు గురిచేసింది. షాక్ కు గురైన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. 3 ఫారెస్ట్ సిబ్బంది చాకచక్యంగా కింగ్ కోబ్రాను పట్టుకున్నారు. అనంతరం దాన్ని సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
ఏ బాబు వెనక్కి 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 ఉండాలి వెనక్కి. మూయాలకండ్రా బాబు, వాళ్ళు వెళ్ళారండి మీరు. ఏ బాబు వెనక్కి 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 ఉండాలి వెనక్కి. విజయనగరం జిల్లా బీజేపీ కార్యదర్శి ముగడ అనిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తిరంగా ర్యాలీని బొబ్బిలి పట్టణంలో ఎమ్మెల్యే బేబీ నాయన ప్రారంభించారు. అంబేద్కర్ విగ్రహం నుంచి దక్షిణ దేవిడి జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండా స్ఫూర్తిని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా భారతీయులంతా ఒక్కటే అనే భావనను ముందుకు తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలోని ఉప్ప గ్రామ పరిధిలో పంచాయతీకి చెందిన 6 పంచాయతీలతో కలిపి కొత్త మండలం ఏర్పాటు చేయాలని సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఉప్పల్లో జరిగిన ర్యాలీలో ఉప్పన్ మండలంగా వెంటనే ప్రకటించాలని నినాదాలు చేశారు. హుకుంపేటకు 30-40 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి రావడం వల్ల ప్రభుత్వ సేవలు అందుబాటులో లేవని, వైద్య సదుపాయాల లోపంతో గతంలో అనేక ప్రాణ నష్టాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఉప్పను మండలంగా ప్రకటించకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా యొక్క 21 పంచాయతీలు ఏకమై మా యొక్క ఇక్కడున్న జనాభా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మాకు నూతనంగా మండలం కావాలని మన అల్లూరి సీతారామ జిల్లా అరకు నియోజకవర్గం ఉక్కుంపేట మండలం ఉప్ప మండలం కావాలని కోరుతున్నాము. ఉక్కుంపేట మండలంలో 33 పంచాయతీల్లో మాకు 15 పంచాయతీలు మా ఉప్ప ఆనుకొని ఉంది. అలాగే అనంతగిరి మండలంలో 6 పంచాయతీలు ఆనుకొని ఉన్నది. 300 ఉక్కుంపేట మండలం నుంచి 15 పంచాయతీలు 235 గ్రామాలు ఉన్నది. అలాగే అనంతగిరి మండలం నుంచి 60 గ్రామాలు ఉన్నది. అలా కలిసి 300 గ్రామాలు. నమస్కారం, నా పేరు శోభా ధర్మేంద్ర గారు, ఎక్స్ఎంటీసీ టాపర్ సెగ్మెంట్లో ప్రజెంట్ వైసీపీ నుండి ఎగ్జిక్యూటివ్ మెంబర్ జిల్లా. మరి ఈరోజు మన ఉక్కుంపేట మండలంలో ఉప్ప మారుమూల ప్రాంతంలో ఈ యొక్క నూతన మండలం ఏర్పాటు చేయాలని ముక్త కంఠంతో మా 21 పంచాయతీలు ప్రజలందరూ వచ్చి కూడా ఈ మీడియా ద్వారా తెలపరచాలని ఈరోజు మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మా మండలం 33 పంచాయతీలు, 365 గ్రామాలు టోటల్. విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరం గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆనందపురం మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. జడ్పీటీసీలు ఖాళీ ఉన్నాయి, ఒకటారా కాదు. ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఒక 100-150 పైచులకు జడ్పీటీసీలు ఖాళీ ఉన్నాయి, అనేక ఎంపీటీసీలు ఖాళీ ఉన్నాయి, అనేక కార్పొరేటర్లు ఖాళీ ఉన్నాయి, కౌన్సిలర్లు ఖాళీ ఉన్నాయి. అవన్నీ ఏవి ఎలక్షన్ పెట్టకుండా ఆ కడపలోనే 2 జడ్పీటీసీలు ఉంటే అవి ఖాళీగా ఉంటే ఎలక్షన్ కమిషన్ వాటికి ఇచ్చిన నోటిఫికేషన్. ఎందుకు అక్కడ అర్జెంట్ గా రోడ్లు వేసి అర్జెంట్ గా అందరిని ఇంట్లో పెట్టి గెలిచి రేపు లెక్క పెట్టేసి అమ్మమ్మ జగన్ గారికి వస్తుంది, జనం లేదు, మళ్ళీ మాకే ఉన్నారు అనిపించని గెలిస్తామని చెప్పడానికి. ఉదయం నుంచి బాబు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఎన్ని బాధలు పడుతున్నారో మరి వాళ్ళ బాధ ఎవరు తెలియదు. పోలీసులే పాపం వెళ్ళి ఓట్లు వేస్తున్నారు, ఎప్పుడు లేదు ఈ వ్యవస్థ, ఇప్పుడు మనం చూడలేదు. పోలీస్ వ్యవస్థ ఎక్కడ కూడా రెస్పాన్స్ పరంగా లేకుండా రాజకీయ పార్టీలో ఎన్నికల కమిషన్, ఎన్నికలు అంటే ఒక హుందాతనాన్ని కోల్పోయి అసలు ఎన్నికల ప్రక్రియ చాలా సిగ్గుపడే విధంగా ఈరోజు ఎన్నికలు జరిగాయి. ఇవాళ ఉదయం నుంచి అన్ని టీవీలు చూస్తారు, ఎక్కడ చూసినా సెల్లు అదే పని మీద ఉన్నాయి, సోషల్ మీడియాలో ఉన్నాయి. ఓ సాక్షి ఛానల్ తీస్తారు, సాక్షి ఛానల్ వస్తే జనం తెలుసుకొని సాక్షి ఛానల్ చేసి సేవలు టీవీలో చూస్తాం, ఇంటికో సేవ పెట్టడం, చేతికో సేవ ఉంది, ఒక్కొక్క ఎండ ఆన్ చేస్తాం, సాక్షి లేట్ వస్తుంది చెప్పేస్తాం. ఏంటంటే ఏదో మన దగ్గర పేపర్లు వస్తాయి, ఏమొస్తాయి పేపర్లోనే అది ఆటికైనా దక్షాలతో భారీ గెలుపు, ఏటా భారీ గెలుపు, ఓట్లు వేసుకొని గెలుపు, దానికి ఏదో చెప్తారు రేపు. అంటే ఇవన్నీ చెప్తున్నారంటే వాళ్ళు ప్రజల పట్ల మీకు అధికారం ఇచ్చారు, ప్రజలకు మంచి చేయాలా. ఇందాక ఈ గ్రామంలో చెప్తున్నారు హెచ్పీ లైన్లు ఉన్నాయి, ఇవాళ దాని మీద ఆల్రెడీ ఒక మనిషి ఇబ్బంది పడి చనిపోయాడు, ఆ హెచ్పీ లైన్ ఇమీడియట్ షిఫ్ట్ చేయాలంటే దాని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. తాగడానికి నీళ్ళు కావాలి, ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా తాగడానికి నీళ్ళు లేవు, ఇంటింటికి ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, దాని మీద దృష్టి లేదు. పులివెందులో జడ్పీడీ సెలక్షన్ జరుగుతుంది, ఆ జడ్పీడీ ఓట్లంతా 10,000. కొన్ని రాష్ట్రంలో చాలా జడ్పీడీ. విశాఖ కంచరపాలెం ఊర్వశి కూడలి వద్ద రాత్రి తీవ్ర విషాదం నెలకొంది. మద్యం మత్తులో ఓ కారు నడిపిన యువకుడు 7.5 వయసున్న వర్షితను ఢీకొట్టగా బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనపై ఆగ్రహించిన స్థానికులు ఆ యువకుణ్ణి పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వర్షిత్ మృతితో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం పేరళి గ్రామంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలంటూ ప్రచారం చేసి తెలుగుదేశం వారిని మరలా అదే పార్టీలోకి కండువాలు కప్పి ఆహ్వానించడం హాస్యాస్పదంగా ఉందని వైసీపీ నేత ధర్మేందర్ విమర్శించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత 6 నెలల క్రితం మాజీ ఎంపీటీసీ మీరయ్య, సుభాని తెలుగుదేశం పార్టీలో చేరారని, అప్పటి నుంచి టీడీపీలో కొనసాగుతూ గ్రామంలో బ్యానర్లు కూడా కట్టి ఆ పార్టీ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు. ఇప్పుడు వారిద్దరు టీడీపీలో చేరినట్లు హడావిడి చేయడం ఎంతో విడ్డూరంగా ఉందన్నారు. ప్యార్లీ నుంచి భారీగా చేరికలు అని చెప్పని వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీలో చేరికని చెప్పింది అవాస్తవం. వాటిల్లో టీడీపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు తెలుసుకుంటే బాగుంటుంది. పైగా మావు సుబాని అనే వ్యక్తి ఎలక్షన్కు ముందు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో జరిగిన టీడీపీ మీటింగ్కి ప్యార్లీ నుంచి భారీగా చేరికలు అని చెప్పని వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీలో చేరికని చెప్పింది అవాస్తవం. వాటిల్లో టీడీపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు తెలుసుకుంటే బాగుంటుంది. పైగా మావు సుబాని అనే వ్యక్తి ఎలక్షన్కు ముందే టీడీపీలోకి వెళ్ళిపోయాడు.
ఆ ఫ్లెక్సీలు ఆధారాలు మా దగ్గర ఉండే, కావాలంటే మేము వీడియో రిలీజ్ చేస్తాము. మేరీ గారు కూడా సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నానని జనవరిలో ఫ్లెక్సీలు వేసుకుని ఆయన కూడా టీడీపీలో జనవరిలోనే వెళ్ళాడు. ఇప్పుడు కొత్తగా వెళ్ళేదేమి లేదు. అది మీరు తెలుసుకుంటే మంచిది. మీ మనశ్శాంతి మీరు తెలుసుకోండి. ప్యార్లి గ్రామం వైఎస్ఆర్సీపీ పార్టీ. నిన్న జరిగిన వైసీపీ పార్టీ నుంచి భారీగా చేరికలు అనే స్కూల్ వీడియోల్లో కానీ ఇట్లా సోషల్ మీడియాలో సృష్టిస్తున్నారు. ప్యారెల్ నుంచి భారీ చేరికలు అనేది అవాస్తవం. టీడీపీలోకి వెళ్ళటం, వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి చేరటం అనేది అవాస్తవం. ఏదో ఒకళ్ళిద్దరూ చేరిన మాట వాస్తవం. కాకపోతే ఇవన్నీ టీడీపీ వాళ్ళు కావాలని పుట్టిస్తున్న విషయాలు. అంతకుముందే వీళ్ళందరూ పార్టీలో చేరి ఉన్నారు. కాకపోతే మళ్ళీ నిన్న ఏదో అచ్చగా టీడీపీ వాళ్ళే వెళ్ళి చేరి మళ్ళా కండవలు వేసుకుని పార్టీలో చేరారని ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నుంచి భారీ చేరికలు అనేది అది ఎప్పటికీ జరగదు. వైసీపీ ప్యారెల్లో మన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎంపీటీసీ బుల్లియా, అదేవిధంగా నూతన అధ్యక్షుడు సలగల ధర్మేంద్ర, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ చిరంజీవి, మరియు మా ఎక్స్ ఎంపీటీసీ శివరావు, మరియు ముక్కంటి గారు, అదేవిధంగా మాకు పెద్ద తలకాయలు అయినటువంటి ప్యారెల్ ఎమానీయులు బెనర్జీ, అదేవిధంగా మన సమాజాన్ని మంచి మార్గంలో నడిపించేలా మార్గనిర్దేశం చేసేది యువత మాత్రమేనని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అన్నారు. లయన్స్ క్లబ్, ఎన్సీపీ, ఎయిడ్స్ నియంత్రణ కళాశాల యాజమాన్యం సారథ్యంలో యువజన దినోత్సవ వేడుకలు కొత్త వలసలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలో బాగా చదివే విద్యార్థులున్నారని, అందుకే 10వ తరగతి, ఇంటర్, డిగ్రీల్లో మంచి ఫలితాలు సాధిస్తున్నారని కితాబిచ్చారు. నేర్చుకున్న విద్యతో క్రమశిక్షణ, విద్యా ప్రమాణాలు, నైపుణ్యం పెరగాలన్నారు. అంతేగాని విలాసాలకు అలవాటు పడి యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లరాదని సూచించారు. నేను అసలు అది మాట్లాడడం అవసరం లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే మన పార్వతీపురం మన్యం జిల్లా అంటే నాకు చాలా మంచి ఇంప్రెషన్ ఉంది. మన పిల్లలు 10th క్లాస్లో బాగా చదివారు, ఇంటర్మీడియట్లో బాగా చదివారు, డిగ్రీలో ఇంకా బాగా చదువుతారు. సో మనకి అలాంటి మిమ్మల్ని నేను ఎలా ఊహిస్తున్నానంటే వాటన్నిటినీ సొసైటీ నుంచి ఎలిమినేట్ చేయడానికి మీరు అంబాసిడర్స్ గా, వాలంటీర్స్ గా పని చేయాలని నేను భావిస్తున్నాను. నాట్ ఆన్ ద డార్క్ సైడ్, లైక్ యూ విల్ ఫాల్ ప్రే. మీరే దానికి బానిసలు అయిపోయి, మీరే అందులో ఉండి, మీరే అందులో విశ్వవిద్యాలయంలో చిక్కుకొని మీ జీవితాలు పాడు చేసుకుంటారని నేను అనుకోవట్లేదు. సో నాకు మీ మీద చాలా నమ్మకం ఉంది. నిన్న నా దగ్గరికి కొత్తగా సబ్ కలెక్టర్ జాయిన్ అయ్యారు పాలకొండ. సో నేను ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అడిగాను వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారు. సో హీ సెడ్ దట్ హిస్ ఫాదర్ వర్క్స్ యాజ్ ఎన్ ఆటో డ్రైవర్ ఈ ఏజ్లో మహారాష్ట్ర. హిస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఈస్ వెరీ గుడ్. ఈవెన్ దో వాళ్ళ ఫాదర్ ఆటో రిక్షా డ్రైవర్ అయినప్పటికీ కూడా he done lot of hard work and now he reached become an IAS officer. సో మన అందరం కూడా ఫ్యామిలీలో చాలా కష్టాలు ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు, కానీ వీ హ్యావ్ అవర్ పవర్. అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఎనార్మస్ పవర్ ఉంటుంది, ఇన్ఫైనైట్ పవర్ ఉంటుంది. జస్ట్ వీ హ్యావ్ టు రికగ్నైజ్ అవర్ పవర్. వాళ్ళందరూ వాళ్ళు సెల్ఫ్గా వెళ్ళి ఆ ట్రాప్ లో చిక్కుకునే మహిళల గురించి చూస్తే వాళ్ళు ఓన్లీ బికాస్ ఆఫ్ ఒక సహకార సంఘాల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించాలని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం వేదిక ఫంక్షన్ లో ఎమ్మెల్యే సత్యప్రభ ఆధ్వర్యంలో లింగంపర్తి సొసైటీ అధ్యక్షుడు వెంటకోట మోహన్ ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కమిటీ సభ్యులను ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు వరపుల రామకృష్ణ, సిబిఎన్ ఆర్మీ కోఆర్డినేటర్ యాళ్ల జగదీష్, జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి బాబీ పాల్గొన్నారు. వర్షం కారణంగా లింగంపర్తిలో ఏర్పాటు చేసిన కార్యక్రమం అక్కడ డిస్టర్బ్ అయినా కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన వర్షంలో కూడా ఎక్కడ శ్రమ అనుకోకుండా వచ్చి కార్యక్రమాన్ని విజయం చేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు
ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ సోదరులు పెంటగొండ మోహన్ గారికి, కార్యవర్గ సభ్యులైన మన సోదరులు అదృష్టిక్ గారికి, దీపక్ గారికి మరియు సోదరి వేమూరి ధర్మరత్నం గారికి నా ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చెప్పుకోవాల్సిన విషయం ఏదైతే ఈ నియోజకవర్గంలో 8 సొసైటీలు, ఈ 8 సొసైటీలని కూడా నేను అన్ని వర్గాలకి సమన్వయం చేస్తూ, కూటమి భాగస్వామ్యం చేస్తూ, ఈ 8 సొసైటీలోని రైతు కష్టాలను తెలుసుకుని, రైతు కుటుంబాల నుంచి, వారి అనుబంధ రంగాల నుంచి వచ్చిన వారి మరి మీ పార్టీ ఎదగాలి, అలాగే మీ నాయకత్వం పెరగాలి, గ్రామంలో మీ నాయకులు కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మరి శాస్త్రజ్ఞులు పూర్వపల్లిని సమకూర్చినందుకు కాబట్టి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు గౌరవ మంత్రివర్యులు రావాల్సి ఉంది, కానీ ఆయన సమయంలో మరి ఆయన వచ్చినట్లయితే ఈ వేదిక మీద మరి లింగంపల్లి గ్రామానికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడాలని చెప్పడం మనది కుదరలేదు. అలాగే పార్లమెంట్ సభ్యుల వారి గురించి కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పడం జరిగింది. మరి మాకు సుదీర్ఘకాలంగా లింగంపల్లి గ్రామంలో మాకు కాలంలో పోయింది బాబు కళ్యాణం ఉంటుంది. మరి శాసనసభ్యులు దాని మీద దృష్టి పెట్టి లింగంపల్లి గ్రామంలో కాపు కళ్యాణం తీసుకువస్తారని చెప్పేసి త్వరలోనే. ఇవి అప్డేట్స్, కీప్ వాచింగ్ 11 టీవీ న్యూస్.